అంతరిక్ష పరిశోధనలో ప్రపంచమే ఆసక్తిగా ఎదురుచూసిన ప్రాజెక్ట్ ఆర్టెమిస్ 2 సుమారు 50 ఏళ్ల తర్వాత మానవులను చంద్రుడి దరిదాపుల్లోకి తీసుకెళ్తున్న ఈ చారిత్రాత్మక మిషన్ విజయవంతమైంది. ఈ ప్రాజెక్టులో మన తెలుగమ్మాయి గ్రీష్మ కాలెపు కీలక పాత్ర పోషించిన విషయం తెలుసా మీకు? 25 ఏళ్ల వయసులోనే నాసా శాస్త్రవేత్తతో కలిసి పనిచేస్తున్న ఆమె ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. హైదరాబాద్కు చెందిన గ్రీష్మ అమెరికాలో జన్మించారు. ఆమె 3 ఏళ్ల వయసులో కుటుంబం భారత్కు తిరిగి వచ్చింది. అయితే టీవీలో అపోలో 11 వ్యోమనౌక ప్రమాదం, భారత సంతతి వ్యోమగామి కల్పన చావ్లా మరణం లాంటి వార్తను చూసినప్పుడే ఆ చిన్నారి మనసులో అప్పుడే భవిష్యత్తులో అంతరిక్ష శాస్త్రవేత్త కావాలనే ఒక విత్తనం పడింది. 10 ఏళ్ల వయసులో తను తీసుకున్న నిర్ణయానికి అమ్మ నిరుపమ, నాన్న రవిశేఖర్ పూర్తి మద్దతునిచ్చారు. తల్లి గ్రీష్మ కోసం ప్రత్యేకంగా పుస్తకాలు, వార్తాపత్రికల్లో వ్యాసాలు సేకరించి ఇచ్చేవారు. గ్రీష్మ ఎదుగుదల అంతా ప్రతిభతో కూడుకున్నదే. 7వ తరగతిలోని నాసా ఆస్ట్రానమీ ఒలింపియాడ్లో 2వ స్థానంలో నిలిచింది. అప్పుడే కెన్నడీ స్పేస్ సెంటర్కు వెళ్లే అవకాశం వచ్చింది. వెల్లూరులో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు షేడ్స్ క్లబ్లో చేరి ఇస్రో ప్రయోగించిన శాటిలైట్లో భాగమైన ఫెలోర్స్పై పనిచేసింది గ్రీష్మ. తర్వాత 2022లో మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లిన గ్రీష్మ తొలి ఏడాదిలోనే నాసాలో ఇంటర్న్షిప్ సాధించింది. గోడార్ స్పేస్ స్టేషన్లో ఎలక్ట్రికల్ సిస్టమ్స్ మీద శిక్షణ పొందింది. 2024లో కెన్నడీ స్పేస్ సెంటర్లో ఫ్లైట్ డేటా సిస్టమ్స్ కంప్యూటర్ ఇంజనీర్గా గ్రీష్మ బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా ఏడాది పట్టే పరిశోధన పత్రాల అధ్యయనాన్ని కేవలం 4 నెలల్లోనే పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆర్టెమిస్ 2 ప్రాజెక్టులో వ్యోమనౌకకు శక్తినిచ్చే అతి శీతల ఇంధన వ్యవస్థను నియంత్రించే సిబ్బందిలో ఆమె భాగమైంది. నౌకా ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను ముందే ఊహించి సిస్టమ్స్ను నిరంతరం చెక్ చేయడం ఆమె పని. గంటల కొద్దీ షిఫ్టుల్లో పనిచేసి ఈ భారీ ప్రాజెక్టుకు విజయవంతం కావడంలో తన వంతు కృషి చేసింది గ్రీష్మ. ప్రతి అమ్మాయికి ఇంట్లో ప్రోత్సాహం లభిస్తే వారు ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టిస్తారని గ్రీష్మ బలంగా నమ్ముతారు. ఆర్టెమిస్ 2 తర్వాత ఎన్నో ప్రైవేట్ స్పేస్ సంస్థల నుంచి ఆఫర్లు వచ్చినా తన చిన్ననాటి కల అయిన నాసాలోనే కొనసాగాలని డిసైడ్ అయింది కాలెపు గ్రీష్మ.